హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో డే ట్రేడింగ్ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం మనకు బెస్ట్ అడ్వాన్స్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తున్న స్టాక్ బ్రోకర్ గురించి ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ అనేది పెయిడ్ వర్షన్లో, అంటే మనకి గోచాటింగ్ ప్లాట్ఫామ్ మీద పెయిడ్ వర్షన్లో దొరికే ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ మనకి ఒక స్టాక్ బ్రోకర్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. ఈ వీడియోలో వచ్చేసరికి మీకు ఆ బ్రోకర్ ఏంటి, ఆ అడ్వాన్స్ ఇండికేటర్స్ ఏంటో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపెడతాను. ఫ్రెండ్స్, ఇవి మీకు డే ట్రేడింగ్ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. మీరు ఎనీ మార్కెట్, డెరివేటివ్ మార్కెట్లో వచ్చేసరికి మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆర్ స్టాక్ ఆప్షన్స్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా మీరు ఇండికేటర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇటువంటి అడ్వాన్స్ ఇండికేటర్స్ అనేది మనకు ఒక స్టాక్ బ్రోకర్ ప్రొవైడ్ చేస్తుంది. నేను రీసెంట్లీ ఆ స్టాక్ బ్రోకర్లోకి వెళ్ళి నేను ఆ ఇండికేటర్స్ గురించి చూశాను ఫ్రెండ్స్. సో ఇవే ఇండికేటర్స్ మనకి గోచాటింగ్ ప్లాట్ఫామ్ వాళ్ళు పెయిడ్ వర్షన్లో ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ వీళ్ళు వచ్చేసరికి ఈ స్పెసిఫిక్ స్టాక్ బ్రోకర్లో అకౌంట్ ఉంటే మీరు ఇండికేటర్స్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఆ స్టాక్ బ్రోకర్ ఏంటో అండ్ ఆల్సో ఆ ఇండికేటర్స్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, కింద వీడియో డిస్క్రిప్షన్లో మేము ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేశాం. సో అవి కూడా మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. కొత్త వచ్చే వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఇక్కడ మేము ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేస్తాం. క్రిప్టో కరెన్సీస్లో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా పర్పస్ ఇవన్నీ. సో ఆప్షన్స్ మరియు ఫ్యూచర్స్లో అండ్ ఆల్సో ఇండియన్ మార్కెట్లో ఉంటాయి. ఇవన్నీ ఫ్రీగా యూజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఈ స్ట్రాటజీస్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆ బ్రోకర్ ఏంటో చూద్దాం. ఏంజిల్ వన్ బ్రోకర్ ఫ్రెండ్స్. సో చాలామందికి మీకు అకౌంట్ ఉండే ఉంటుంది ఏంజిల్ వన్. సో ఈ బ్రోకర్ వీళ్ళు స్పెసిఫిక్గా మనకి కొన్ని ఇండికేటర్స్, పెయిడ్ వర్షన్ ఇండికేటర్స్ మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. నేను ఈ ఇండికేటర్స్ వచ్చేసరికి మిగతా బ్రోకర్స్లో చూడలే, ఓన్లీ ఏంజిల్ వన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి అడ్వాన్స్ ఇండికేటర్స్ అని చెప్పొచ్చు. మీకు డే ట్రేడింగ్ కోసం చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఆ ఇండికేటర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎవరికైనా ఏంజిల్ వన్లో అకౌంట్ లేకపోతే మీకు అకౌంట్ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది, ఒకసారి చూపెడతాను ఫ్రెండ్స్. సో ఏంజిల్ వన్లో అకౌంట్ లేకపోతే ఇక్కడ ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది. ఈ లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు ఏంజిల్ వన్ వాళ్ళు ఎటువంటి ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారో మనం ఒక్కొక్క ఇండికేటర్ గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఇక్కడ నేను నిఫ్టీ ఓపెన్ చేశాను, నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇండికేటర్స్ వచ్చేసరికి చూడండి. ఫస్ట్ ఇండికేటర్ మనకి ఇండికేటర్స్ అని క్లిక్ చేయగానే ఓపెన్ ఇంట్రెస్ట్ ఇండికేటర్. ఇది ఒక అడ్వాన్స్ ఇండికేటర్ అని చెప్పొచ్చు. ఓపెన్ ఇంట్రెస్ట్ ఇండికేటర్, ఓఐ ప్రొఫైల్. సో ఇది ఏంటంటే మనకి లైవ్ మార్కెట్లో బయ్యర్స్ ఎక్కడున్నారు, సెల్లర్స్ ఎక్కడున్నారు, బయ్యర్స్ ఏ జోన్లో ఎక్కువ మంది ఉన్నారు, సెల్లర్స్ ఏ జోన్లో ఎక్కువ ఉన్నారు, లైవ్ డేటా చూపెడుతుంది అన్నమాట. ఇక్కడ నేను ఈ స్పెసిఫిక్ ఈ స్ట్రైక్ ప్రైస్ ఎగ్జాంపుల్ ఈరోజు 5 minutes టైం ఫ్రేమ్ కదా, ఈరోజు మార్కెట్లో చూపెడతాను. 18th ఇక్కడ కదా. సో ఇక్కడ చూడండి క్లియర్గా ఈ జోన్లో కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కింద మీకు ఇక్కడ నేను దీని మీద ఇక స్పెసిఫిక్ ప్రైస్ దగ్గర ఇక్కడ మీకు రెడ్ బార్ అండ్ గ్రీన్ కనపడుతుంది కదా. పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు కనపడుతుందా? పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ రెడ్ కనపడేది, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఇది పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్. అంటే మార్కెట్ సింపుల్గా అర్థం చేసుకోండి, ఇది మార్కెట్ సెల్లర్స్. మార్కెట్ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మార్కెట్ బయ్యర్స్, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మార్కెట్ సెల్లర్స్ అనమాట. సో ఈ స్పెసిఫిక్ జోన్లో క్లియర్గా మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారా, మార్కెట్ బయర్స్ ఎక్కువ ఉన్నారా క్లియర్గా తెలుస్తుంది చూడండి. సో క్లియర్గా రెసిస్టెన్స్ జోన్ అని. ఓవరాల్ ఇక్కడ చూస్తే మీకు పుట్ ఓపెన్ ఇంట్రెస్టే ఎక్కువ ఉంది చూడండి. ఇక్కడ కొద్దిగా సపోర్ట్ ఉంది, ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకొని రివర్సల్ అయింది. సో ఇక్కడ మార్కెట్లో మీకు లైవ్ డేటా చూపెడుతుంది ఫ్రెండ్స్. ఎక్కడ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఎక్కడ ఉందో మనకు క్లియర్గా చూపెడుతుంది. సో మార్కెట్లో మనకి దీన్ని బట్టి డిసిషన్ ఏం తీసుకోవచ్చు అంటే మనము అప్ సైడ్ ట్రెండ్ తీసుకోవాలి అంటే బయర్ సైడ్ మూవ్మెంట్ ఉంటుందా లేదా అనేది దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ ఇండికేటర్. నెక్స్ట్
నెక్స్ట్ ఇంకొక ఇండికేటర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్, మిగతా బ్రోకర్స్లో నేను చూడలేదు. ఇది లైవ్ డేటా ఇండికేటర్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అనేది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్. సో 1 minute ఫస్ట్ 15 minutes ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ అని నేను సెట్ చేసుకుంటాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అయిన కాడ నుంచి డే ట్రేడింగ్లో ఈ ఇండికేటరు ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఎక్కడ బ్రేక్అవుట్ అయిందో అక్కడ బ్రేక్అవుట్ అయినప్పుడు సిగ్నల్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఈ ఏరియాలో మీరు క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ క్లియర్గా సెల్ సిగ్నల్ ఇచ్చింది చూడండి, సెల్ అని ఇక్కడ క్లియర్గా చూపెడుతుంది. ఈ ఇండికేటరు ఫస్ట్ 15 minutes బ్రేక్అవుట్ అనమాట, క్లియర్ సెల్ సిగ్నల్ ఇచ్చింది, అంటే పుట్ ఆప్షన్ బై చేయమని. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి సెల్ సిగ్నల్ అంటే పుట్ ఆప్షన్ బై చేయడానికి సిగ్నల్ ఇచ్చింది. సో ఈ విధంగా ఇక్కడ మీరు రేంజ్ సెట్ చేసుకోవచ్చు, 15 minutes బ్రేక్అవుటా, 30 minutes ఆర్ ఇంకేదైనా. సో ఇది ఒక బెస్ట్ ఇండికేటర్ అని చెప్పొచ్చు డే ట్రేడింగ్ కోసం. ప్రీవియస్ డే కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది, ఈ ఏరియాలో చూడండి ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది. ఓకేనా, అంటే ఫస్ట్ ఇన్ 15 minutes ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది, అంటే ఫస్ట్ 15 minutes క్యాలిక్యులేట్ చేసి అంటే మనకు బై సిగ్నల్ ఓఆర్బి బ్రేక్అవుట్ అనమాట. ఓఆర్బి అంటే మీ అందరికి తెలిసి ఉంటుంది, ఇక్కడ బై సిగ్నల్, ఇక్కడ సేల్ సిగ్నల్, అంటే క్లియర్గా మనకి ఇక్కడ సేల్ సిగ్నల్ చూడండి. సో ఇది క్లియర్గా ఫస్ట్ 15 minutes బ్రేక్అవుట్ తర్వాత మూమెంట్ బై ఆర్ సేల్ సిగ్నల్ ఇది క్లియర్గా ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఒక బెస్ట్ ఇండికేటర్ అని చెప్పొచ్చు. దీనికి తోడు మీరు ఇది కూడా చూడాలి, ఈ డేటా ఈ స్పెసిఫిక్ బ్రేక్అవుట్ జోన్లో మనకి కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందా, పుట్ అంటే మార్కెట్ బయర్స్ ఎక్కువ ఉన్నారా, సెల్లర్స్ ఎక్కువ ఉన్నారా లైవ్ మార్కెట్లో, ఈ రెండు కంబైన్డ్గా చూసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ మనకి కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అని ఉంది కదా. కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మార్కెట్ బయర్స్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో ఓఆర్బి చూశారుగా ఫ్రెండ్స్, ఈ ఇండికేటర్ సిగ్నల్ ఎలా ఇస్తుందో ఇది ఒక బెస్ట్ ఇండికేటర్ వీల్ ప్రొవైడ్ చేస్తుంది. మనం రెండు చూసినాం, ఈ రెండు ఇండికేటర్లు మీకు నేను మిగతా బ్రోకర్లో చూడలేదు. సో నాకు తెలిసి నేను 5 years కొన్ని బ్రోకర్స్ చూసాను ఫ్రెండ్స్, అందులో ఇది కనపడలేదు. ఇంకొక అడ్వాన్స్ ఇండికేటర్ వీళ్ళు ప్రొవైడ్ చేసేసరికి చాలా స్పెసిఫిక్ కొన్ని ప్రీవియస్ డే ఓపెన్ హైలో ఇదొకటి, ప్రీవియస్ వీక్ ఓపెన్ హైలో ఇది 5 yearsలో కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ ప్రీవియస్ డే హైలో అనేది, సో ప్రీవియస్ డే యొక్క హైలో అనేది చూపెడుతుంది అనమాట. సో ఈ గ్రీన్ లైన్ ఉన్నాయి కదా, ప్రీవియస్ డే హై లో ఓపెన్ అనమాట. సో ఈ రెడ్ ఉంది కదా, ప్రీవియస్ డే యొక్క లో ఈరోజు చూపెడుతుంది. సో ఈరోజు మార్కెట్ చూడండి, ఇదేంది ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది ఓఆర్బి ఫస్ట్ 15 minute బ్రేక్, బట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ ఎందుకు సపోర్ట్ తీసుకుంది, నిన్న కూడా ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. సో మన్నట్లో ఇది ఓకేనా, ఇది మన్నట్లో ఇక్కడ. సో ఈ జోన్లో స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని మనకు తెలుస్తుంది 22,846లో. అందుకే మీరు ఒకసారి గమనిస్తే నిన్నటి మార్కెట్లో కూడా ఇక్కడ దాకా వచ్చింది ప్రీవియస్ డేలో, ఈ ప్రీవియస్ డేలోని ఇక్కడ చూపెడుతుంది అనమాట. నెక్స్ట్ డేలో ప్రీవియస్ డేలో దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. మళ్ళీ ఈ జోన్లో ఉంది కదా, ఈ జోన్ హై ప్రీవియస్ డే క్లోజింగ్ అనుకుంటే ఇది ప్రీవియస్ డే క్లోజింగ్. ఓకే, ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గరకు మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ రివర్సల్ అయింది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడ ప్రీవియస్ డే క్లోజ్ దగ్గర మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకొని రివర్సల్ అయింది. సో దీన్ని బట్టి ఏంటంటే ఫ్రెండ్స్ వీక్లీ డైలీ చూపెడుతుంది అనమాట. ఈ లైన్స్ వీక్లీది డైలీది ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ డేది క్లోజ్ చేస్తే ఇది వీక్లీది ఓకేనా, ప్రీవియస్ వీక్ హై లో క్లోజ్ చూడండి ఎట్లా తెలుస్తుందో మీకు. ప్రీవియస్ వీక్ కన్సాలిడేట్ అవుతుంది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుని మళ్ళీ రివర్స్. దీన్ని బట్టి ఏంటంటే దీనివల్ల ఏం తెలుస్తుందంటే మనకి ఇక్కడ ఉంది మార్కెట్ రివర్సల్ అయ్యే అవకాశం ఉందని. ప్రీవియస్ డేలో మనకి లో హై దగ్గర సపోర్ట్ తీసుకుందంతా ఇక్కడ చూపెడుతుంది చూడండి, సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ దాకా వెళ్ళింది, మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకుంది, మళ్ళీ డౌన్ఫాల్. అంటే దీన్ని బట్టి ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ప్రీవియస్ డేస్ హైలో ద్వారా తెలుస్తుంది.
ఇక్కడ చూడండి మార్కెట్ డౌన్ఫాల్ ఇక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ రివర్సల్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ క్లోజింగ్ దగ్గర సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ రివర్సల్ అయింది. కావాలంటే చూడండి ఈ విధంగా ప్రీవియస్ డేది కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు చూడండి ప్రీవియస్ డే, ప్రీవియస్ వీక్. ఇప్పుడు మనం ఎన్ని అడ్వాన్స్ ఇండికేటర్స్ మనకి చూస్తున్నాం? ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇండికేటర్, ఈ ఇండికేటర్, నెక్స్ట్ ఓఆర్బి ఇండికేటర్. ఓఆర్బి ఇండికేటర్ మీరు ఆల్రెడీ మనం చూసాం కదా. ఓఆర్బి ఫస్ట్ 15 మీరు అది టైం ఫ్రేమ్ ఎంతైనా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు 15 మినిట్స్ ఉంది కదా, మీరు 30 మినిట్స్ ఆర్ 1 అవర్ అయినా సెట్ చేసుకోవచ్చు. 1 అవర్ ఫస్ట్ 1 అవర్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకేనా, ఫస్ట్ 1 అవర్ ఆర్ ఫస్ట్ 15 మినిట్స్ మీ ఇష్టం ఏదైనా. ఓకేనా, 1 అవర్ అంటే 1 అవర్ టైం ఫ్రేమ్లో సెట్ చేసుకుందాం. ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్ ఎగ్జాంపుల్ కొద్దిగా లాంగ్ టర్మ్ 1 అవర్ టైం ఫ్రేమ్లో సెట్ చేసుకున్నాం. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది చూడండి ఇంకా క్లియర్గా. అంటే ఒక డైరెక్షనల్ మూమెంట్. కొందరు 5 మినిట్స్లో కాకుండా క్లియర్ 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా చేస్తారు కదా. ఇక్కడ చూడండి క్లియర్గా 1 అవర్ టైం ఫ్రేమ్లో చేంజ్ అయ్యింది. 1 అవర్ టైం ఫ్రేమ్లో చూడండి ఫస్ట్ 1 అవర్ ఇక్కడ క్లియర్ బ్రేక్అవుట్ ఇచ్చింది, బై సిగ్నల్ ఇచ్చింది చూసారా. నిన్నటి రోజు, ఈరోజు ఏ సిగ్నల్ ఇవ్వలేదు, ఈరోజు ఏ సిగ్నల్ ఇవ్వలేదు. అంతకుముందు రోజు క్లియర్గా సెల్ సిగ్నల్ ఇచ్చింది, పుట్ ఆప్షన్ బై ఏమన్నది. ఓకేనా, పుట్ ఆప్షన్ బై ఏమన్నది. ఓఆర్బి స్ట్రాటజీ 1 అవర్ టైం ఫ్రేమ్లో అంతకుముందు రోజు ఏమీ లేదు, ప్రీవియస్ డే ఏమీ లేదు. ఈరోజు సెల్ సిగ్నల్ ఇచ్చింది, క్లియర్గా సెల్ సిగ్నల్ ఇచ్చింది చూడండి. 1 అవర్ టైం ఫ్రేమ్లో క్లియర్గా మీకు తెలుస్తుంది కదా. ఇక్కడ కూడా సెల్ సిగ్నల్ ఇచ్చింది, ఇక్కడ ఇచ్చింది. అంటే ఇలా మీరు ఎనీ టైం ఫ్రేమ్ సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, సో 30 మినిట్స్, సో 30 మినిట్స్ చూద్దాం. ఓఆర్బి 1 అవర్ 30 మినిట్స్. సో ఇవి ఒకసారి 30 మినిట్స్ 30 మినిట్స్ పెడుతున్నాను. ఇది కూడా 30 మినిట్స్ క్యాండిల్ పెడతాను. సో చూడండి 30 మినిట్స్లో కూడా సెల్ సిగ్నల్, ఇక్కడ క్లియర్గా బై సిగ్నల్ ఇచ్చింది. ఇగో ఇక్కడ బై చేయమన్నా చూడండి, ఇక్కడ సేల్ సిగ్నల్ ఇచ్చింది, ఈ ఏరియాలో బై సిగ్నల్ ఇచ్చింది. సో మీ ఇష్టం, మీరు టైం ఫ్రేమ్ బట్టి ఇక్కడ సేల్ సిగ్నల్ ఇచ్చింది, ఇక్కడ సేల్ సిగ్నల్. సో ఈ విధంగా అంటే మనకు ఒక ఇండికేటరే, మనం చేసేది ఏం లేదు. ఇలాంటి ఒక ఇండికేటర్స్ ఉంటాయి, బేస్డ్ ఆన్ బ్రేక్అవుట్ మీద ఇది సిగ్నల్స్ ఇస్తుంది. ఇక్కడ బై సిగ్నల్. ఓకేనా, సో ఇవి మనకి ఏంజిల్ వన్ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అందుకే మనకి ఇవి వచ్చేసరికి అడ్వాన్స్ ఇండికేటర్స్ మనకి పెయిడ్ వర్షన్లో కాకుండా ఫ్రీగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఏంజిల్ వన్ వాళ్ళకి అకౌంట్ ఉండే ఇలా ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఈరోజు ఏమేమి చెప్పినా వీళ్ళు ప్రొవైడ్ చేసేది ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఒకటి, ఓఆర్బి ఒకటి, ప్రీవియస్ డే, ఈ ప్రీవియస్ డే ఓపెన్ హైలో అండ్ ఆల్ ఇవి కూడా అడ్వాన్స్ ఇండికేటర్స్ అని చెప్పొచ్చు. ఇవి కూడా మనకి అందరు బ్రోకర్స్ తెలియదు ఫ్రెండ్స్. నేను 5 ఇయర్స్లో చూశాను, బట్ ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇండికేటర్స్ ఇవి లేవు అనమాట. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో ఎక్కడ సపోర్ట్ జోన్ ఉంది, ప్రీవియస్ డేలో ఎక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉందో దీన్ని బట్టి ట్రేడింగ్ చేసుకోవడానికి ఇంత అనాలిసిస్ చేసుకోవాలన్నమాట. ఇది కాకుండా ఇప్పుడు ఇవన్నీ నేను ఓఆర్బి ఆపేస్తాను, ఇది తీసేసాను. ఇంకేంటి వీళ్ళు వాల్యూమ్ ప్రొఫైల్, వన్ ఆఫ్ ద వాల్యూమ్ ప్రొఫైల్ అండ్ ఆల్సో హయ్యర్ హై లోయర్లో ఇది కూడా ఇండికేటర్. సో వీళ్ళు చాలా ఇండికేటర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో వాల్యూమ్ ప్రొఫైల్ ఫిక్స్డ్ రేంజ్, వాల్యూమ్ విజిబుల్ రేంజ్, ఇది ఒక బెస్ట్ ఇండికేటర్. సో ఇక్కడ మనకి వాల్యూమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకొని ఎక్కడ బై వాల్యూమ్స్ సెల్ వాల్యూమ్స్ ఎక్కడ ఉన్నాయి క్లియర్గా చూపెడుతుంది. ఇది మీ అందరికి తెలిసి ఉంటుంది, ఇది పాయింట్ ఆఫ్ కంట్రోల్ అని. ఇది ప్రీవియస్ దీని గురించి నేను వాల్యూమ్ ప్రొఫైల్ గురించి కూడా చెప్పాను. ఇది ఒక బెస్ట్ అడ్వాన్స్ ఇండికేటర్ అని చెప్పొచ్చు. ఇవి లైవ్ ఇండికేటర్స్ అనమాట. సో ఇలా అడ్వాన్స్ ఇండికేటర్స్ మనకు ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ వచ్చేసరికి పెయిడ్ వర్షన్లో ఉంటాయి. జనరల్గా మనకి గోచాటింగ్ పెయిడ్ వర్షన్లో ఉంటాయి, బట్ ఇవన్నీ మనకి బ్రోకర్సే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. పెయిడ్ వర్షన్లో కాకుండా ఇవి మీరు ఇలా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్. ఇవి కాకుండా ఇంకా మనకి ఈ ఇండికేటర్స్ యూజ్ చేసుకొని మనం ట్రేడింగ్ సెటప్ ఏ విధంగా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా చూపెడతాను. ఒకటే వీడియోలో అంతా చెప్పలేం కాబట్టి. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే కాకుండా ఇది మాన్యువల్ ట్రేడింగ్ సెటప్, ఆల్గో ట్రేడింగ్లో కూడా ఫ్రీ స్ట్రాటజీస్ చేసాం.
కింద వీడియో డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రీ ఆల్గోస్ అనమాట. ఇవి మీరు ఫ్రీగా యూజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏవైనా ఈ స్టడీ అయినా టెస్ట్ చేసుకోండి, చెప్పింది ఇప్పుడు మీకు చూపెట్టిన ప్రాక్టీస్ చేయండి, ఇవైనా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఆల్సో ఇవి Angel One వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో Angel One వాళ్ళ అకౌంట్ ఉంటే మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, లేని వాళ్ళు ఉంటే ఇక్కడ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోతో కలదు. థ్యాంక్ యూ.